హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనము వీడియోస్ పెట్టకైతే దాదాపు ఒక 7-8 రోజులు అవుతుంది అనుకుంటా. అంటే ఒక 10 days వేసుకోండి. అటు ఇటు 10 days నుంచి అయితే వీడియో చేయలేదు. ఎందుకంటే మనం అరుణాచలం నుంచి వచ్చిన దగ్గర నుంచి కొంచెం మ్యారేజెస్ ఫంక్షన్స్ అని చెప్పి బాగా అదే తిరగడం అయిపోయింది. మొన్నటిదాకా వాటి మీదనే ఎక్కువ బిజీగా ఉన్నా. సో వీడియో చేయలేకపోయినా. అందుకే ఇంకట్లనే మన నెక్స్ట్ ట్రిప్ ఎటు అంటే మళ్ళీ అటే పోదాం అనుకున్నాం. కాకపోతే కొంచెం చేంజెస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఇంకట్లనే మన వ్యూవర్స్ కూడా అన్న ఆంబులెన్స్ వీడియో చేయవా అది ఇది అని చెప్పి మన వాళ్ళు అయితే కామెంట్స్ పెడుతున్నారు కదా. వాళ్ళ కోసం నెక్స్ట్ బ్లాగ్లలో మనం అయితే ఆంబులెన్స్ వీడియోలు చేయాలనుకుంటున్నాం అనమాట. ఇంకట్లనే మనం అరుణాచలం నుంచి వచ్చిన తర్వాత ఆల్రెడీ మీరు వీడియో చూసి ఉంటారు. ఎంతగానో వాటర్ వచ్చినా మీకు తెలుసు. చాలా ఫెంగల్ సైక్లోన్ అనుకుంటుంది. అవును, ఫెంగల్ అంతే. ఆ ఫెంగల్ సైక్లోన్కు చేయబడి బాగా వర్షాలు అక్కడక్కడనే తమిళనాడులో, చెన్నై, ఇంకట్లనే పాండిచ్చేరి, ఈ అరుణాచలంలో బాగా వర్షం కొట్టడం వల్ల చాలా కొంతమంది చనిపోయారని కూడా కొన్ని వార్తలు విన్నాం అన్నమాట. కానీ పాండిచ్చేరి చూడండి, నేను ఒక క్లిప్ పెడతాను. నేను మీకు ఇప్పుడు వీడియో పెడతా, ఒకసారి చూడండి. చూసారు కదా, అట్లా అయిపోయింది అనమాట. మొత్తము అరుణాచలంలో కూడా ల్యాండ్ స్లైడింగ్ అయిపోయి స్లైడింగ్ అయిన దగ్గరనే 6-7 స్పాట్ డెడ్ అని కూడా వచ్చిందనమాట. సో ఇలా చాలా ఇబ్బంది అయిపోయింది. అసలు నేను ఏమనుకున్నా అంటే మన వెహికల్ అరుణాచలంలోనే పెట్టి అక్కడ పార్కింగ్లు ఉంటాయి కదా, ఆ పార్కింగ్లలో పెట్టి ఇంటికి వద్దాం. ఇంటికి వచ్చి మ్యారేజ్ చూసుకోవడం ఒక 5-10 days పడుతుంది కదా, మళ్ళీ పోవడం మళ్ళీ రావడం ఎందుకు అని చెప్పి అనుకున్నా. కానీ అక్కడ పెట్టకపోవడం మంచిది. ఎందుకంటే మన వచ్చేటప్పుడే మీరు ఆల్రెడీ చూసిన వీడియోలలో మన గిల్ల ఎంత హైట్ ఉందో అక్కడ వరకు కూడా వాటర్ వచ్చినాయి. అంటే మనం వచ్చేటప్పుడు అట్లుంది. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలా వర్షం కొట్టింది అనమాట. అంటే వర్షం సైక్లోన్ కదా, అక్కడక్కడనే కొట్టింది బాగా. సో మనం అట్లా అనుకున్నాం, కానీ పెట్టకపోవడమే మంచిదైందని అనుకుంటున్నా. మళ్ళీ నేను పాండిచ్చేరికే పోదామని అనుకున్నా అని కూడా నేను మీకు చెప్పిన. కాకపోతే ఎందుకో ఒకసారి మనోళ్ళు కామెంట్ చేసినందుకు మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ కోసం మళ్ళీ ఆంబులెన్స్ ఒకటి వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. సో నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మనము ఎటు లాంగ్ వెళ్ళినా కూడా దగ్గర కాకుండా అవుట్ ఆఫ్ స్టేట్స్, మన తెలంగాణ ఆంధ్ర కాకుండా అవుట్ ఆఫ్ ఎటు వచ్చినా కూడా మ్యాక్సిమం వీడియో చేస్తా. బాడీ కానీ పేషెంట్ కానీ రెండిట్లు ఏదైనా కూడా. నార్మల్గా పేషెంట్ అంటే వెంటిలేటరు అండ్ పేషెంట్ సరే ఏదైనా కూడా ఖచ్చితంగా నేనైతే వీడియో చేయడానికి ట్రై చేస్తా. ఇంకట్లనే మన ఈ వ్లాగ్ తర్వాత మనం ట్రిప్ చేయడానికి ఏంటనేది తర్వాత చూద్దాం. ఇంకా ఫస్ట్ అయితే ఆంబులెన్స్ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. కానీ నేను అనుకోలేదు మన తమిళనాడు ట్రిప్ అట్లా అవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. ఇట్లా తమిళనాడు కేరళ ట్రిప్ అనేది మాత్రం సరే మనం ఏం చేస్తాం, దానికి అయిపోయింది. నెక్స్ట్ ఏంది అనేది మీకు చెప్పినా కదా. సో చూద్దాం. ఇంకట్లనే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకట్లనే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వ్లాగుల నుంచి మాత్రం మన ఆంబులెన్స్ వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి అన్నమాట. అండ్ ఈ వీడియో అయితే జస్ట్ మీకు క్లారిటీ ఇవ్వడం కోసం, ఇంకా అలాగే ఇంటికి వచ్చిన దగ్గర నుంచి వీడియోలు చేయలేదు కదా, అండ్ చిన్న క్లారిటీ కోసం ఈ వీడియో పెట్టిన. అండ్ నెక్స్ట్ వ్లాగ్స్ చేద్దామని ఇట్లా మీకు చెప్పడం కోసం ఈ వీడియో అయితే ఇక్కడితోనైతే ముగిస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మన ఆంబులెన్స్ వ్లాగ్తో కలుద్దాం.